హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వీడియో చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే ఆన్లగడ్డకైతే పోతున్నాం. మనం ఆన్లగడ్డకైతే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ పంట పొలాలు అయితే ఎంత అందంగా ఉన్నాయో. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎక్కువ పడుతున్నాయి. అంతేందుకు మేము వస్తుంటే కూడా చాలా ఎక్కువగా వర్షం పడుతుంది. అందుకని ఈరోజు మా వర్క్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఏం చేస్తాం, ఇక వర్షంలో చచ్చిపోతూ వెళ్తే మనకు వచ్చే 3 వ్యాపారానికి సరిపోతుంది. అంత ముందు ఒక 4 days బ్యాక్ వీడియోలోనే చెప్పాను కదా నేను. ఫ్రెండ్స్, ఒక భయానకమైన ఒక సంఘటన అయితే మీకు చెప్పాలి. అది ఏంటో కాదు ఫ్రెండ్స్. ఒక రీసెంట్గా 2 days బ్యాక్ మా ఊర్లో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. అదైతే చాలా బాధాకరం. నాకైతే చాలా బాధ అనిపించింది. అతనికి ఒక కొడుకు బిడ్డను సంథింగ్ నాకైతే తెలియదు, కానీ ఆయనకైతే పిల్లలు ఉన్నారు. ఆయన అయితే మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయినాడని చాలామంది అంటున్నారు. అంతేకాదు, ఆ వ్యక్తికి అప్పుడప్పుడు దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం డిఫరెంట్ యాంగిల్లో ప్రవర్తిస్తుంటారని చాలా మంది అయితే మా ఊరిలో అయితే అనుకునేవాళ్ళు. నేనైతే ఆ వ్యక్తిని సరిగ్గా చూసేవాడిని కాదు, పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే ఎవరి పని వాడిది, ఎవరి పని కొద్ది వాడు తిరుగుతూ ఉంటాడు. అంతే, ఎవరిని పట్టుకొని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చెప్పండి, నాకు ఆ రోజు ఈవినింగ్ టైంలో లేదు మార్నింగ్ టైమో తెలీదు, నేను ఇంట్లో ఉంటే నాకు ఈ విషయం తెలిసింది. ఎందుకప్ప అని అందరిని అడిగాను, ఏంటికి ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పింది ఒకటే, అతడు అంతా కొంచెం మెంటల్గా ఉంటాడు, తిక్కగా ఉంటాడు. మరి ఇంతకు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడో తెలుసా? అతను ఒకరోజు పొలం దగ్గరికి వెళ్ళాలి, పొలాన్ని చూసి వస్తాను, ఏదో పట్ట వేశారని చెప్పి అతనైతే పొలం దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతను ఇంటికైతే రాలేదు, నైట్ కూడా రాలేదంట. కానీ వీళ్ళందరూ మెయిన్ ఏంటంటే అతని దగ్గర మొబైల్ అనేది లేదు. ఫస్ట్ మొబైల్ అనేది లేదు. అతను వెళ్ళి అతని పొలంలో ఉన్న ఒక వేప చెట్టుకైతే ఊరేసుకున్నాడని అని తెలిసింది. అది కూడా ఎలా, ఆ వ్యక్తి నైట్ అలా రాకపోవడం, ఉదయం మరుసటి రోజు వీళ్ళు ఊర్లో కావలి కాస్తుంటారు కదా, ఇక పొలాలకి కాపలా కాసేవారు. అలా మా ఊర్లో కూడా ఇద్దరు ఉన్నారు. వాళ్ళని మేము కాయలకాళ్ళు అంటాము, మీరు ఏమంటారో నాకు తెలీదు. అందులో ఒక వ్యక్తి తను ఒక డొక్కు స్కూటర్ వేసుకొని నా పొలాల వైపు వెళ్ళి చూస్తే అక్కడ భయంకరంగా తెల్లవారుజామున 5 గంటలకి అది వేప చెట్టుకి వేలాడుతూ ఊగుతూ మొత్తం బాడీ మొత్తం అట్లా ఎలా అంటే ఒక కర్మ స్ట్రాంగ్ అయిపోయిందంటే బిగుసుకుపోయింది అని చెప్పాడు ఆ వ్యక్తి. అతను చూసి పైంతా ఊరిలో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా జరిగింది, ఇలా వేలాడుతున్నారని చెప్పడం అయితే జరిగింది. అలా చెప్పిన తర్వాత అయితే ఊరిలో వాళ్ళు తన ఫ్యామిలీ చాలా అంటే బాధపడుతూ ఏడుస్తూ అక్కడికైతే ఆ ప్రదేశానికి వెళ్ళి చూశారు. అతన్ని పోలీసులు కూడా ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే అతను ఎందుకు చనిపోయాడు, దేని కోసం చనిపోయాడు, తను మెంటల్గా డిస్టర్బ్ అయి చనిపోయాడా లేకపోతే ఎవరైనా చంపేశారా, ఇది ఏది ఎవరికి తెలియదు. నేనేమనుకుంటున్నానంటే తను ఏదో మనసు బాగా హర్ట్ అయ్యి ఏ దాని గురించో ఫీల్ అయ్యి ఇలా సూసైడ్ చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. కొందరైతే దయ్యాలు చంపేశాయని అంటున్నారు, మరి కొందరైతే అతడు మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి అలా చేసుకున్నాను. ఎవరికి తోచింది వాళ్ళు అలా చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాని నిజాలు అనేది ఏంటో ఇంతవరకు బయటికి రాలేదు. అతని ఆత్మ ఎక్కడున్నా అతని ఆత్మ శాంతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్, అలా జరిగింది. ఏదైనా కానీ ఒక సమస్య వస్తే సూసైడ్ అనేది అది పరిష్కారం కాదు. కూర్చొని ప్రశాంతంగా కొంచెం మంచి వాటర్ తాగి, లేకపోతే
ఒక పేరు తాగో లేకపోతే ఒక 90 తాగో కోటర్ తాగో ఏదో ఒకటి తాగి ఆ సమస్యను తొలగించుకోవాలి. కానీ ఆ సమస్య వచ్చిందని మనమే పని ఇచ్చుకుంటే ఎలా చెప్పండి? మనకంటూ ఫ్యామిలీస్ ఉంటాయి, మనకంటూ మన కోసం ఎదురు చూసి మన ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంటుంది. మనం ఉదయం వచ్చే సాయంత్రం వస్తూ ఉంటాం. ఇలాంటి చెత్త నిర్ణయాలు అసలు వేసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనల్ని మన ఫ్యామిలీ అయితే మనల్ని చూస్తూ ఉంటారు కాబట్టి మన ఇంట్లో ఒక వ్యక్తి, అది కూడా అబ్బాయి భార్య పిల్లలతో ఒకటి ఆ భర్త చనిపోతే ఎంత బాధ ఉంటుందో ఆ ఫ్యామిలీకి తెలుసు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఇలా సూసైడ్ చేసుకోవాలి, ఇలా అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఇదంతా వేస్ట్, టైం వేస్ట్ ఆఫ్ టైం. నన్ను అడిగితే సమస్య వస్తే పరిష్కారాన్ని పోగొట్టుకునే విధంగా ఉండాలి. కానీ సమస్య వచ్చింది, దీనికి పరిష్కారమే లేదు, నేను చస్తేనే కదా అనేలా ఏమి ఉండదు. సమస్య అన్నాక దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా ఒకటి ఉండే ఉంటుంది. జనాలు ఎలా అంటే అది వెతకరు, కానీ నేను చస్తే పోతుందిలే అనే టైపులోనే ఆలోచిస్తారు. అంతేకాని అది ఆ సమస్యకి ఏంటి పరిష్కారం, ఏం చేస్తే ఆ సమస్య పోతుంది, నేను ఏమైనా చేయాలా, మనీ ప్రాబ్లమా, ఇలా చాలా రకాలుగా ఆలోచించవచ్చు. కాకపోతే ఇలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ, సూసైడ్ చేసుకునే వాళ్ళే చాలా ఎక్కువ. నన్ను అడిగితే అది చాలా వేస్ట్ ఫ్రెండ్స్. నేను మీకు చెప్పేటటువంటి కాదు, కాకపోయినా కూడా నేను చెప్తున్నా అండి, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సూసైడ్ అనేది అది ఒక వేస్ట్, ఆ దేవుడు కూడా క్షమించాడు. సూసైడ్ అనేది అది ఒక పాపంతో సమానం ఫ్రెండ్స్. చివరిగా చెప్పే మాట ఏమిటంటే, సూసైడ్ అనేది అది పెద్ద పాపం, దేవుడు కూడా క్షమించాడు. మనం సూసైడ్ కానీ చేసుకుంటే దేవుడు మనకంటూ ఒక మంచి జీవితం ఇచ్చాడు. అది ఎంతకాలం ఇచ్చాడో నీకు తెలియదు, నాకు తెలియదు. నేను ఈ రోజులే హ్యాపీగా ఉండాలి. జీవితం అన్నాక సమస్యలు, కష్టాలు, నష్టాలు, కోపాలు, తాపాలు, ఏడుపులు, బాధలు, సుఖాలు, దుఃఖాలు, ప్రతి ఒక్కటి ఒక వ్యక్తి జీవితంలో అయితే యాడ్ అవుతూనే ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు కష్టపడాలి, ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి, సుఖం వచ్చినప్పుడు సుఖం కూడా పడాలి, కాదనడు. కాకపోతే ప్రతిదానికి నాకు కష్టం వచ్చింది నేను చస్తాను అనేది తండగా. ఇక నేను చెప్పే చివరి మాట ఏమిటంటే, ఎవరు సూసైడ్ చేసుకోవద్దు. మంచిగా ఏదైనా సమస్య వస్తే ఫ్యామిలీస్తోనో ఫ్రెండ్స్తోనో కూర్చొని డిస్కస్ చేయండి. డిస్కస్ చేసామంటే ఏదో ఒక దారి దొరుకుతుంది. ఆ దారి దొరకగానే ఆ సమస్యకు పరిష్కారం అనేది తీరుతుంది. ఇందాకటి నుండి చూస్తున్నా మా మామ ఏదన్నా కాలు గోపుతూ ఉన్నాడు, ఏంటి అని అడిగితే నేను 2 ముక్కలు చెప్తాను, నేను 2 మాటలు చెప్తాను అని అంటున్నాడు. చూద్దాం ఆయన ఏం చెప్తాడు, ఆయన మాటల్లో ఏం చెప్తాడో. అందరికీ అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అందరికీ కిత్తాత్మి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఎంతో ఇప్పుడు సూసైడ్ గురించి చేస్తే చక్కగా మాట్లాడాడు, కానీ నేను ఒక మాట 2 మాటలు చెప్తాను. మరణం అనేది ప్రతి ఒక్క దేవుడిచ్చిన ఒక వరం. మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ దాంట్లో ఏంటంటే ఇట్లా సూసైడ్ చేసుకోవడాలు, సమస్య వచ్చిందని దాన్ని చూడాలి కాదు. ఆ సమస్య చనిపోతే నీకు మరణమే ఇది ఎలాగంటే ఇలా గడిచిపోయినాను. కానీ ఏమనుకోతే చెప్తాను, వెళ్ళి అనుకుంటాను, మీరే తొందరపడకని. మరణం అనేది నువ్వు చనిపోతేనే సమస్య తీరిపోతుందని కాదు ఫ్రెండ్స్. నువ్వు ఆ సమస్యని ఫ్రెండ్స్ చేసి మాట, మనం చనిపోతేనే పరిష్కారం తీరిపోతుందని అనుకోవద్దు ఫ్రెండ్స్. సమస్య మనలో చూసి కానీ సమస్య చూసి మనం భయపడకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు సమస్యలు మామూలు ప్రతి ఒక్కరికి వస్తుంటాయి, రాదని కాదు. మనసులో కాక మాటలకు వస్తారని పెద్దలు అంటారే, కానీ మన సమస్యని జయించాలి ఫ్రెండ్స్. మనం కూడా మనకంటూ ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది, వాళ్ళకంటూ అన్యాయం చేయకూడదు కదా. నాకు తెలిసిన వరకు నేను చెప్పాను ఫ్రెండ్స్. నేనైతే పెద్ద చదువుకోలేదు కాబట్టి నాకు తెలిసిన వరకు నేను చెప్పాను ఫ్రెండ్స్. చూశారు కదా మా మామ చెప్పింది. మీకు ఏమైనా అర్థమైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి.
అంటే నాకు అర్థం కాలేదని కాదు, మీకు అర్థమైందో లేదని నాకు తెలియాలి. అందుకని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఒక కొత్త వీడియోతో నేను ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్. కట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా పండుగ వైపర్లు కూడా లేవు. పండుగ ఒకసారి నిలబెట్టుకొని అతన్ని నీట్గా తెచ్చుకోవాలి. ఉంటా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. మా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా పర్లేదు, బాగాలేకుంటే బాగాలేదని చెప్పండి, బాగుంటే బాగుందని చెప్పండి. మీరు చెప్పే కామెంట్లను బట్టే మేము నెక్స్ట్ వీడియో ఎలా తీయాలి, ఎలా గ్రోత్ పెంచుకోవాలనేది మాకు కొంచెం ఉంటుంది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.